హలో అందరికీ. ఇక్కడ కలుపుతుంటే సేమ్ పులిహోర లానే కనిపిస్తుంది కదా, అయితే పులిహోర అస్సలు కాదు. ఇదేంటో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. అలానే మీకు ఎలా అనిపించిందో నాకు లాస్ట్లో కామెంట్ చేసేయండి. అయితే మేము ఊరెళ్ళామండి. ఊరెళ్ళి రిటర్న్ వచ్చేసరికి మాకైతే నైట్ 10 అయితే అయిపోయింది. ఇక ఆ టైంలో బయట ఏం తిందాం, వంట చేసుకొని తిందామని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను. ఇక కర్రీ ఏం చేద్దామని ఫ్రిడ్జ్లో చూస్తే టమాటాస్ అయితే కనిపించాయి. టమాటా కర్రీ చేద్దామని అనుకునే లోపల పక్కన ఎగ్స్ కూడా కనిపించాయి. ఇక ఎగ్ రైస్ చేద్దామని చెప్పేసి అయితే నేను అనుకొని స్టార్ట్ చేశాను. ఇక బాబు కోసం తీసుకున్న క్యారెట్ బీట్రూట్ కూడా ఉన్నాయి. ఇక క్యారెట్ బీట్రూట్ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే 2 ఎగ్స్ని కూడా పగలగొట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడ ఘీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను తినను కాబట్టి నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఇక పగలగొట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పగలగొట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఎగ్స్ని అయితే అందులో వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కర్రీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. వేసుకోకపోతే సప్పగా ఉంటుంది, అస్సలు మంచిగా ఉండదన్నమాట టేస్ట్ అయితే. చూసారా, కొంచెం ఉప్పు పసుపు కారం బాగా వేసుకొని అయితే ఇక్కడ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని అయితే. చిన్న చిన్న ముక్కలుగా ఏం కాదు, పెద్ద పెద్ద ముక్కలుగా అయితే ఫ్రై చేసుకోవాలి. నాకు కొంచెం చిన్నగానే అయిపోయాయి, కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగుంటాయి అన్నమాట ఫ్రైకి. చూసారా, ఇలా మంచిగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. చూసారా, ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఇలా నురగ వస్తుంది కదా, నురగ వస్తున్నప్పుడు నీసు వాసన కూడా ఉండదు. ఇలా ఫ్రై చేసుకుంటే లైట్ బ్రౌన్ కలర్లో అయితే వస్తే మంచిగా ఫ్రై అయ్యాయని తెలుస్తుంది. నీసు వాసన ఉండదు. నీసు వాసన వస్తే అస్సలు తినబుద్ధి కాదు, తిన్నా కూడా ఏదోలా అనిపిస్తుంది కదా. ఇలా మంచిగా నురగ వచ్చినప్పుడు అయితే మంచిగా ఫ్రై అయ్యాయా అని తెలుస్తుంది. చూసారా, మంచిగా ఫ్రై అయ్యాయి. నేనైతే వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర పచ్చి శనగలు మినప్పప్పు అలానే పెసరపప్పు ఇవన్నీ కలిపి అయితే నేను పక్కన పెట్టుకుంటాను. వేరు వేసుకున్న అవే కలిపి వేసుకున్న అవే కదా, నేనైతే అన్నీ కలుపుకొని పక్కన బాక్స్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు అవన్నీ వేసుకోవాలి. వేసుకొని 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఎప్పుడు వరకు అంటే జీలకర్ర ఉంటుంది కదా అందులో, ఆ జీలకర్ర చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఉన్నాయి కదా, క్యారెట్ వేసుకోవాలి. తర్వాత బీట్రూట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు అయితే పక్కన పెట్టాలి, తర్వాత వేసుకోవాలి అవి. ముందైతే క్యారెట్ బీట్రూట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా వెయ్యరా అనేది నాకు తెలియదు. నేనైతే ఎప్పుడు వెయ్యలేదు. మీరు వేసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇలా టేస్టీగా తినడం అంటే చాలా ఇష్టం. ఫ్రైడ్ రైస్ చేసుకోవడం, నేను నైట్ మిగిలిపోయిన అన్నంతో ఇక తాలింపు రైస్ చేసుకుంటాను, పులిహోర చేసుకుంటాను, ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాను, ఏదో ఒకటి చేసుకుని అయితే తింటాను. మీరేం చేసుకొని తింటారో నాకు కామెంట్ చేసేయండి. అలా అని నేను బయట ఫ్రైడ్ రైస్ తిననని కాదు, తింటాను, కానీ ఇలా చేసుకొని కూడా ఎక్కువగా తింటూ ఉంటాను అనమాట. అయితే ఇప్పుడు ఇందులోనే మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు అలానే పసుపు వేసుకోవాలి. కారం అవసరం లేదు, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం అవసరం లేదు. అయితే మీకు ఈ సామెత తెలుసా, అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటుందంట ఉప్పు. ఆ నిజమే కదా అండి, మనం ఏం వేసినా కూడాను ఉప్పు వేయకపోతే అసలు టేస్ట్ అనేదే ఉండదు. అందుకే మన పెద్దలు అంటారు, అలానే సామెత కూడా ఉంది కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు అని అంటదంట ఉప్పు అయితే. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి.
మొత్తం ముక్కలన్నీ అయితే మంచిగా మెత్తగా మంచిగా ఫ్రై అయ్యాయి అన్నమాట. చూసారా ఇక్కడ టమాటా ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి, మెత్తగా అయ్యాయి అన్నమాట. ఇలా చేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కు టేస్ట్ అనేది ఉంటుంది కదా. బయట తిన్నప్పుడు మనకు టేస్ట్గా ఉంటుంది కానీ అది హెల్త్కు మంచిది కాదు. టేస్టీగా ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు అందులో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఫ్రై ఉన్నాయి కదా, అవైతే ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. చూసారా మొత్తం మంచిగా కలుపుకున్నాను అనమాట. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ వరకు. చూసారా మొత్తం మంచిగా ఫ్రై అయ్యాయి, ముక్కలన్నీ ఫ్రై అయ్యాయి. అలానే ఎగ్ ఫ్రై కూడా ఇందులో మంచిగా కలిసిపోయింది, బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ మొత్తం ఒకసారి ఇందులో వేసుకోవాలి. ఎంత రైస్ పడుతుందో ఒకసారి చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ రైస్ అయితే బాగుండదు, సప్పసప్పగా ఉంటుందన్నమాట. చూసారా రైస్ మొత్తం పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. రైస్కి ఆ ఫ్రై మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా అయితే వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. చూసారా మంచిగా కలుపుకున్నాను. ఇక్కడ కలుపుతుంటే మొత్తం సేమ్ టు సేమ్ పులిహోర లానే కనిపిస్తుంది కదా, కానీ పులిహోర కాదు. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను పులిహోర లానే కనిపిస్తుంది కదా అనేసి. పులిహోర అయితే కాదు. ఇలా బాగా కలుపుకొని తింటే మంచిగా ఉంటుందన్నమాట. మేమైతే ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని అయితే తినేసాము. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.